హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఈరోజు మనం దూరంగా కనుచూపు మేరలో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, దాని గురించి అయితే తెలుసుకుందాము. దాని పేరు వచ్చేసి సంగమేశ్వర ఆలయం. ఈ టెంపుల్ మనకు అలంపూర్లో కనిపిస్తుంది. అలంపూర్ జోగులాంబ టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మనం జోగులాంబ టెంపుల్కి వెళ్ళే ముందే ఈ టెంపుల్ అయితే ఉంటుంది దారిలోనే. ఈ టెంపుల్ చరిత్ర మామూలు చరిత్ర కాదు. యాక్చువల్గా ఈ టెంపుల్ అనేది కూడలి సంగమేశ్వరాలయం అని కృష్ణా తుంగభద్ర నదులు కలిసే చోట ఉండేది. అయితే శ్రీశైలం డ్యామ్ నిర్మిస్తున్న టైంలో బ్యాక్ వాటర్ వచ్చేసి ఈ టెంపుల్ని ముంచేస్తాయి అని చెప్పి అధికారులు అక్కడి నుంచి కూడా ఈ టెంపుల్ని ఇక్కడికి తీసుకువచ్చి ఈ 10 ఎకరాల ప్లేస్లో అయితే నిలిపారు. ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క స్తంభానికి కూడా నంబరింగ్ అనేది వేసుకొని ఆర్కియాలజీ వాళ్ళు అలానే బ్లాక్ అండ్ వైట్ మూవీ ఒకటి తీసి ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్న టెంపుల్ని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టినట్లుగా 10 నుండి 14 ఏళ్ళు కష్టపడి నిలబెట్టారు. దాదాపు ఈ ప్రదేశం 10 ఎకరాలు ఉంటుంది. మనకు టెంపుల్ ఎంట్రన్స్ అనేది చాలా దూరం నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఫ్యూచర్లో ఇది చాలా బాగా డెవలప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం గ్రీనరీ కానీ గార్డెన్గా కానీ తయారు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఈ టెంపుల్కి అక్కడొకరు జనాలు రావచ్చు, కానీ కమింగ్ 5 ఇయర్స్లో మాత్రం ఈ టెంపుల్ చాలా డెవలప్ అవుతుందని అయితే నేను చెప్పగలను. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మనకు ఇస్తున్న వివరాలు కూడా ఈ బోర్డ్స్ మీద చూడొచ్చు మనం. ఈ టెంపుల్కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, మనం అలంపూర్ జోగులాంబను దర్శించుకున్న తర్వాత ఆ టెంపుల్ని దక్షిణ కాశీ అంటారు కదా, ఇది వచ్చేసి మనకు ప్రయాగతో సమానమట. కాశీ యాత్ర సంపూర్ణం కావాలి అంటే ప్రయాగలో కూడా యాత్ర చేయాలట. ఈ టెంపుల్ యొక్క మరో ప్రత్యేకత ఏమిటి అంటే, కొంతమంది సంతానం కోసం వచ్చి ఇక్కడ సంగమేశ్వరునికి మొక్కుకుంటే సంతానం కూడా కలుగుతుంది అట. సంతానం పుట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి సంగమేశ్వరునికి పూజలు చేసి వెళ్తారట. ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో మనకి ఏమేం వివరాలు ఉంటాయి అంటే, ఈ టెంపుల్లో ఏమేమి ఉంటాయి, ఎప్పటి నుంచి ఇది పునర్నిర్మించబడింది, దీని హిస్టరీ ఉంటుంది. అలానే టెంపుల్ చుట్టూ కూడా మనం ఏమేమి శిల్పాలు చూడవచ్చు, ఎంత శిల్ప సంపద అనేది ఉంది కూడా ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. టెంపుల్కి పైన 4 వైపులా కూడా 4 మొసళ్ళు చూస్తున్నట్టు ఇక్కడ చెక్కబడి ఉంటాయి. అది ఊరికే చెక్కలేదు. ఎందుకు చెక్కారు అంటే, ఇది సంగమం కృష్ణా తుంగభద్ర సంగమించే చోట కట్టారు కాబట్టి, నదికి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ మొసళ్ళు, నీటి ఏనుగులు ఇవన్నీ ఉంటాయి కదా. చాలామంది ఈ మొసళ్ళ బారిన పడి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారట. కాబట్టి పైన కనిపించే మొసళ్ళలో 4 మొసళ్ళు కనిపిస్తాయి 4 మూలల. ఒక్కొక్క మొసలి నోటిలో ఒక్కొక్క కథ ఉంటుంది మనకి. ఒక ముసలి బ్రాహ్మణుని మింగుతున్నట్లుగా, ఒక ముసలి ఒకవైపు నుంచి చూస్తే 10 ఏళ్ల పాపని మింగుతున్నట్లుగా, మరోవైపు నుంచి చూస్తే వాళ్ళ అమ్మ వయసున్న ఆవిడ్ని మింగుతున్నట్లుగా, ఇంకొక వైపు నుంచి చూస్తే వృద్ధాప్యంలో ఉన్న ఒక పర్సన్ని మింగివేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒక ముసలి నీటి ఏనుగును మింగుతున్నట్లుగా కూడా ఉంటుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మొసళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, చూసుకొని రావాలి, రక్షణను కల్పించుకోవాలి అని చెప్పడానికి సింబాలిక్గా ఇలా మొసళ్ళను అయితే చెక్కారట. మీరు కూడా చూడొచ్చు, కార్నర్స్లో మొసలి తల పైకెత్తినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఆలయాల ఎంట్రన్స్లు అయితే పాడైపోతే మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి ఈ ఆలయం ఎదురుగా నంది మండపం ఉంది. ఒక మండపంలో నంది అలానే నిశ్చలంగా కూర్చొని చూస్తున్నట్లుగా ఉంటుంది, మనం గమనించవచ్చు. మరి శివుడు ఉన్న చోట నంది ఉండాలి కదా, అలాగే మనకు లోపల టెంపుల్లో కూడా మరొక నంది అయితే ఉంటుంది. ఇక్కడ ఈ నంది మండపానికి కొన్ని
చెక్కారు, వాటిని మనం చూడొచ్చు. అలాగే నంది కింద 4 సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 సైడ్స్ కూడా మనం కింద చిన్న చిన్న శివలింగాల్ని చూడొచ్చు. స్తంభాల పైన కూడా దాదాపు శివలింగాలనే చెక్కినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగాలు ఎలా చెక్కారో. కొంతమంది అయితే ఇక్కడికి కూడా వచ్చి ఈ శివలింగాల పైన పూలు పెట్టి వీటికి కూడా పూజ అనేది చేసుకొని నమస్కరించుకొని వెళ్తారు. అక్కడ కూర్చున్నారు కదా పంతులు గారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్తుండగా నేను కొన్ని విషయాలు అయితే విన్నాను. వాటి గురించే నేను ఇక్కడ ఈ వీడియోలో మీతో అయితే ప్రస్తావిస్తాను. ఆయన దగ్గర చాలా నాలెడ్జ్ అయితే ఉంది ఈ టెంపుల్ గురించి. ఈ టెంపుల్లో ఒక్కొక్క అంగుళం గురించి కూడా ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఆలస్యం ఎందుకు, మెల్లమెల్లగా మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్లోకి వెళ్ళడం కాదు, ఫస్ట్ ఈ స్టెప్స్ ఎక్కే ముందు బయట ప్రాకారం ఉంది కదా, ఆ ప్రాకారం చుట్టూ కూడా మేము ఒక రౌండ్ అయితే వేసాము. అందులో కూడా చాలా శిల్పాలే ఉన్నాయి. మనకు ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే కింద ఒక రౌండ్ వేయొచ్చు, అలాగే స్టెప్స్ ఎక్కి పైన మరో రౌండ్ వేయొచ్చు, మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళి గర్భాలయం చుట్టూ మరొక ప్రదక్షిణ చేయొచ్చు, అలాగే గర్భాలయం లోపలికి వెళ్ళి మళ్ళా ఆ శివుడి చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇలా మనం టెంపుల్లో ప్రదక్షిణ చేస్తూ నార్మల్గా 3 సార్లు చేస్తారు కదా, అలా ప్రదక్షిణ చేస్తూ మన మనసుని తేలికగా ప్రశాంతంగా చేసుకోగలం. ఇక్కడ చూసినట్లయితే గంధర్వులు పాట పాడుతున్నారు, అలాగే వాయిస్తున్నారు వాయిద్యాలు. చాలా శిల్పాలు చాలా విధాలుగా అయితే చెక్కారు. కొన్ని శిల్పాలు అయితే కుస్తీ పట్టే శిల్పాల్లా కూడా అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఆలయానికి బయట ఉన్న గోడ మీద ఉన్న శిల్పాలు. అంటే ఇంకా మనం స్టెప్స్ కూడా ఎక్కలేదు. ఇక్కడ చూడండి నీటి మొసలిని చూడొచ్చు మనము. హిప్పో అంటారు కదా, హిప్పోని చెక్కారు ఇక్కడ. అలాగే దాని కింద ఏనుగు ఉంది, ఏనుగు హిప్పోని మోస్తున్నట్టుగా చెక్కారు. దాదాపు ఈ ఆలయం అనేది నదీ సంగమంలో నిర్మించారు కాబట్టి అక్కడ మనకు నదిలో ఏమేం కనిపిస్తాయో ఆ జంతువుల్ని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇది అరణ్య ప్రాంతం కాబట్టి అరణ్యంలో కనిపించే ఏనుగులు ఇక్కడ చెక్కి ఉండొచ్చు. ఒక్కొక్క ఏనుగు కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఏ ఏనుగు కూడా ఒకే విధంగా ఉండదు. అలాగే ఇక్కడ చూసినట్లయితే దీని నిర్మాణం వరుసగా ఇలా కనిపిస్తుంది, చెక్కుకుంటూ వెళ్ళిపోయినట్లు, ప్లెయిన్గా ఉండదు. ఇది ఒక రకమైన రాయి అనుకుంటా, మధ్యలో బ్లాక్గా వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఏనుగు చెవులు అలాగే ఏనుగు కళ్ళు మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఒక ఏనుగు తొండం చూడండి ఎలా ముడుచుకొని ఉందో, భలే ఉంది కదా. ఈ ఏనుగు తొండం వచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్కి ముడుచుకొని ఉంది. అటుపక్క ఇంకొక ఏనుగు తొండం మరొక వైపు ఉంటుంది. ఈ ఆలయంలో ప్రత్యేకమైన కిటికీలు కూడా ఉన్నాయి. వాటి గురించి అయితే మనం కిటికీలు వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఆలయాన్ని ఏనుగులు తమ భుజాల మీద మోస్తున్నట్లు, అలాగే ఏనుగుల పైన నీటి మొసళ్ళు కూడా ఉన్నట్లు చాలా బాగా చెక్కారు. ఈ మొసలి మీద కూడా ఏదో చెక్కి ఉంది. ఆలయం చుట్టూ చాలామంది గంధర్వులని చెక్కారు. కొంతమంది సంగీతం వాయిద్యాలను వాయిస్తూ ఉంటారు, కొంతమంది కుస్తీ పోట్లు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇక్కడ చూడండి ఆలయానికి ముఖద్వారానికి అటు ఇటు ద్వారపాలకులు ఉన్నారు. నేను ఏ ఆలయానికి ఇలాంటి ద్వారపాలకులను అయితే చూడలేదు. ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి ఉంటారు, ఆయన ఉత్తర ద్వారానికి ఉంటారు.
ఇదిగో ఈ ముసలి నోట్లోనే మనం చూడొచ్చు జంధ్యం వేసుకున్న పంతులు గారిని అది మింగేస్తున్నట్లుగా. ఇక్కడ కొన్ని తోరణాలు అయితే ఉన్నాయి కిటికీల పైన. చూడండి, లక్ష్మీదేవి అలాగే అటు ఇటు 2 ఏనుగులు ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక కిటికీ. ఈ కిటికీలని ఇలా ఎందుకు డిజైన్ చేశారు అంటే గాలి వెలుతురు కోసము. ఇది స్వస్తిక్ ఆకారంలో ఉన్న కిటికీ. అలాగే దానిపైన అలా చెక్కి ఉన్నాయి. నేను కిటికీ లోపల నుంచి కూడా మనకి వెలుతురు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆ కిటికీలో మన హ్యాండ్ అయితే దూరకుండా చెక్కారు. ఇవి చాలా పెద్ద పెద్ద రాళ్ళు. మెజర్మెంట్స్ అనేవి ఏమాత్రం తగ్గకుండా చెక్కారు. ఇది వచ్చేసి నాగరాజు. పైన పడగలు ఉన్నాయి కదా, నాగరాజు స్వామి. ఇక్కడ వచ్చేసి పూలదండలు పట్టుకున్నట్లు ఉన్నాయి చూడండి. ఇవి స్వాగతిస్తున్నట్లుగా పూలదండలు పట్టుకొని స్వాగతిస్తున్నట్లుగా చెక్కారు. వీటిని మకర తోరణాలు అంటారు. పైన వచ్చేసి ఒక హ్యాపీ ఫేస్ అయితే ఉంది చూడండి. ఇవి మనుషుల్లా కూడా చెక్కలేదు, ఒక రకంగా చెక్కారు చూడండి. ఈ కిటికీ వచ్చేసి మనకు చాలా ప్రత్యేకమైన కిటికీ. దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇందులో చేపలు ఉన్నాయి గమనిస్తే. ఇక్కడ వచ్చేసి శివుడు అంధకాసురుణ్ణి వధిస్తున్నది చెక్కారు. దీన్ని వచ్చేసి అంధకాసుర వధ అని చెప్తారు. ఇక్కడ ఫ్లవర్లో అవి వాటర్ తాగుతున్నట్లుగా చెక్కారు చూడండి. పద్మంలో ఈ హంసలు వచ్చేసి నీరు తాగుతున్నట్లుగా చెక్కారు. ఇక్కడ ఈ ఆలయంలో ఏ ఒక్క కిటికీ కూడా సేమ్గా ఉండదు మనం గమనించినట్లయితే. ఈ ముసలి నోట్లోనే నాకు తెలిసి ఆ చిన్న పాప, ఒక ఏజ్డ్ మహిళ, అలాగే ఇంకా ముసలితనంలో ఉన్న మహిళను మనం చూడొచ్చు. పైన కొంచెం ఎండ ఎక్కువగా ఉండడం చేత నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మనం చూడొచ్చు, ఒకవైపు నుంచి అయితే చూడొచ్చు. నిజంగా ఇంత అద్భుతంగా దూరం నుంచి వచ్చే వాళ్ళకి మొసళ్ళు ఉన్నాయి, వాటి బారిన పడతారు అని చెప్పడానికి ఇలా చెక్కడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అలానే కొన్ని ఘటనలు కూడా చెక్కారు. ఇలా మనుషుల్ని మింగేయడము, జంతువుల్ని మింగేయడము, పంతులు గారిని మింగేయడం అనేవి ఒక వార్నింగ్ సైన్ లాగా దూరంగా వచ్చే వాళ్ళకి దూరం నుంచి కనబడడానికి చెక్కడం అనేది ఒక గొప్ప శిల్పకళా నైపుణ్యము. ఇప్పుడైతే వార్నింగ్ బోర్డ్స్ రాసేస్తారు, కానీ అప్పట్లో ఉన్న కళ ఆధారంగానే చెక్కారు వాటిని. ఇలాంటి టెంపుల్స్ని ఏం చేస్తుంటారు అంటే 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి కెమికల్ క్లీనింగ్ అనేది చేస్తారు. నార్మల్గా కూడా క్లీన్ చేయడానికి కుదరదు. ఎందుకు అంటే వీటిని కెమికల్స్ యూజ్ చేసి క్లీన్ చేయడం వల్లే ఇవి అలానే కొన్ని తరాల వరకు నిలిచి ఉంటాయి. అటు ముందు వచ్చి ఈశాన్యం అవుతుంది, ఇటు చివర వాయువ్యం అవుతుంది. వాయువ్యం వైపు ఉన్న ముసలి నోట్లోనే ఈ తల్లి, పిల్ల, వృద్ధురాలు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక చిన్న స్లో మూమెంట్ అయితే తీసుకుందాము. ఎందుకు అంటే పైన మకర తోరణాలు ఎలా చెక్కారు, కింద కిటికీలు ఎలా ఉన్నాయి, ఇంకా వాటి మధ్యలో ఏమేం చెక్కారు అనేది మనం ఒక స్లో పేస్ అయితే తీసుకుందాము. ఈ గుడి యొక్క మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తి ఉన్నారు కదా. చాలామంది ఈ ఏకాదశి అంటారు కదా, ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుంది కదా, దానికి ఇక్కడికి మనం రావచ్చు. అలాగే విష్ణుమూర్తి చుట్టూ కూడా దశావతారాలు అనేవి చెక్కబడి ఉంటాయి. ఇక్కడ అప్పట్లో కొంతమంది జైన తీర్థంకర్లు ఉండేవారు కదా, వాళ్ళని కూడా చెక్కారు. అప్పట్లో వారు ఉండేవారని, ఇక్కడ తిరుగుతూ ఉండేవారని చెప్పడానికైతే ఇక్కడ అలా చెక్కి ఉంది. ఈ కిటికీ చూస్తే మరో విధంగా ఉంది, చూసారా. ఆలయం లోపలికి వెళ్ళినట్లయితే పైన సీలింగ్ మీద కూడా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి, వాటిని మనం చూడొచ్చు. ఏదైనా క్షేత్రానికి మనం వెళ్ళి ఉన్నప్పుడు ఆ క్షేత్రం మహత్యాన్ని
దాని చరిత్రను తెలుసుకొని వెళ్ళాలి. ఊరికే అలా వెళ్ళి రావడం వల్ల ఉపయోగం ఉండదు అని నా ఉద్దేశం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు రితికాస్ వరల్డ్.